ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు ఆషామాషీ కాదు. అధికార పార్టీకి అధ్యక్షుడు. అందుకే రాజకీయంగా అందరి దృష్టి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ మీదే కేంద్రీకృతమై ఉంది. 100 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్నారా? మరి 100 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? 100 డేస్ యొక్క అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మెజార్టీలో బాహుబలి, పార్టీని నడపడంలో సింహబలి. పల్లా పనితీరు పార్టీకి పనికొచ్చిందా? 100 రోజుల్లో 100 బాధ్యతలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో సంచలనం సృష్టించిన పల్లా శ్రీనివాస్ సమకాలీన రాజకీయాల్లో బాహుబలిగా పేరు తెచ్చుకున్నారు. ఒక సామాన్య నేతకు ఈ స్థాయి విజయం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఆయన్ని అసామాన్యుడిగా గుర్తించి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ప్రత్యర్థులు ఎన్ని తాయిలాలు ఇవ్వచూపినా కండువా మార్చని కరుడుగట్టిన పసుపు కార్యకర్త పల్లా శ్రీనివాస్. ఒక్క పల్లా వస్తే మీరు గెలిచినట్టేనని నాటి అధికార పార్టీ పెద్దలు తమ ప్రాంతీయ సమన్వయకర్తలకు చెప్పేవారంటే అతిశయోక్తి కాదు. 1994లో విశాఖ ఎమ్మెల్యేగా పనిచేసిన పల్లా సింహాచలం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అసాధారణ ప్రజా మద్దతు సాధించిన శ్రీనివాస్ చూడ్డానికి సింపుల్ గా ఉంటారు. ఎంటెక్, ఎంబీఏ ఆయన క్వాలిఫికేషన్ అయితే నీతి, నిజాయితీ, మాట తప్పకపోవడం అనే లక్షణాలు ఆయనకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన పల్లా 2014లో టీడీపీ నుంచి గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్ బరిలో ఉండటంతో త్రిముఖ పోరులో ఓటమి ఎదుర్కొన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష మొదలు ఆగనంపూడి టోల్గేట్ వ్యవహారం దాకా ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని మాత్రం ఆపని పల్లా తాజాగా అదే స్థాయి విజయం సాధించారు. అందుకే ఆయనకు మంత్రి పదవి పక్కా అనే ప్రచారం కూడా జరిగింది. కానీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ చెప్పగానే రాష్ట్ర పగ్గాలు చేపట్టి అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తున్నారు. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో దాదాపు 135 స్థానాల్లో ఘన విజయం కూటమిలో పెద్దన్న పాత్ర. అలాంటి పార్టీకి అధ్యక్షుడిగా పల్లా బాధ్యతలు చేపట్టి 100 రోజులైంది. ఈ 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటంటే మాత్రం చేపట్టిన ప్రతి పని, ప్రతి ఆలోచన 100% విజయం సాధించడమే. వారంలో 5 రోజులు సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు, మిగతా 2 రోజులు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శ్రేణులకు అందుబాటులో ఉండటం. ఇది పల్లా స్టైల్ ఆఫ్ వర్కింగ్. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటి పనిగా రాజకీయ వేధింపుల్లో భాగంగా గతంలో పార్టీ శ్రేణులపై నమోదైన కేసుల్ని పట్టుబట్టి మరీ ఎత్తేయించారు పల్లా. నాయకత్వంపై కేడర్కు భరోసా కల్పించిన నిర్ణయం ఇది. నేతల మధ్య ఆధిపత్య పోరును ఆయన డీల్ చేస్తున్న విధానం కూడా కీలకమైంది. కొత్త తరం నాయకత్వాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తూ సీనియర్లను మరవకుండా ముందుకు వెళ్తున్నారు. అత్యంత సంక్లిష్టమైన కూటమి పార్టీల సమన్వయాన్ని సైతం చాకచక్యంగా సాధిస్తున్నారు అనడంలో సందేహం లేదు. పల్లా గ్రాండ్ విక్టరీయే కాదు, దిగ్విజయంగా సాగుతున్న ఆయన పయనంలో హీరోల్ పోషిస్తున్నది యువ నాయకుడు మురళి అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎన్నికలకు ముందు నుంచే గాజువాకలో తిష్టవేసిన ఈ యంగ్ లీడర్ పార్టీ గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారట. తన విజయాల్లో మురళియే కీలక భాగస్వామి అని పల్లా సైతం బేషరతుగా అంగీకరిస్తారు. పల్లాకు 1,00,000 మెజార్టీ గ్యారంటీ అంటూ చెప్పిన మాటను నిజం చేసి చూపించిన మురళి అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించారు. అందుకే ఆయనకు పార్టీలో పలు ప్రత్యేక బాధ్యతలను సైతం అప్పగించింది. పల్లా బలం మురళీనే అని గ్రహించిన ప్రత్యర్థులు ఆ కోణంలో విమర్శలు గుప్పిస్తున్నారట. అయితే కృష్ణార్జున్లో దూసుకుపోతున్న శ్రీనివాస్, మురళి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మొత్తానికి 100 రోజుల పల్లా నాయకత్వంపై దాదాపుగా 100% పార్టీ శ్రేణులు సంతృప్తిగా ఉన్నట్టు స్పష్టమవుతుంది.